నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోయిన క్షణం నుంచి నీ కోసం వెతుకుని చోటంటూ లేదు. ప్రతి క్షణం నాకు నిన్ను కలవాలని ఉండేదే, కానీ పరిస్థితులు ప్రతి క్షణం మనల్ని దూరంగానే ఉంచాయి. నీ పరిస్థితి గురించి డాక్టర్ అంకుల్ చెప్పాక ఒక తల్లి ప్రాణాలు కాపాడటం కోసం నువ్వు పడుతున్న ఆరాటం తెలిసి నాకు చాలా సంతోషం వేసిందక్క. నా మూలంగా అమ్మా నాన్నల్ని కోల్పోయావు, ప్రియ మూలంగా నీ భర్తకి దూరం అయ్యావు. ఇప్పుడు ఎవరికీ తెలియకుండా ఇలా అజ్ఞాతవాసాన్ని గడుపుతున్నావు. ఎందుకిలా? ఎందుకు నీకు ఇన్ని కష్టాలు? గుళ్ళో పూజారి గారిచ్చిన ఈ తర్పణం చెరువులో వదిలి మన అమ్మా నాన్నలకు ఆత్మశాంతి చేకూరుతాం. ఇప్పుడు ఆయన ఏదో పూజ చేయించి వెళ్లారు. ఏంటి? వాళ్ళ అన్నయ్య వదిన సంవత్సరికం చేయించారు. ఎవరండి మీరు? మీరా? ఆయనతో పనుండొచ్చారా? ఆయన హాస్పిటల్కి వెళ్ళారే? నేను చిరంజీవి గారి కోసం రాలేదమ్మా. జీవన్ అనే ఒక నికృష్టుడు దొంగ విధవ నా చేతుల్లో నుంచి తప్పించుకొని పారిపై ఇంట్లోకే దూరాడు. వాడిని పట్టుకుందామని వచ్చాను. జీవన ఇటువైపు ఎవరూ రాలేదండి. లేదమ్మా, నేను చూశాను వాడిని. వాడి ఇంట్లోకే వచ్చాడు. మేము ఇంట్లోనే ఉన్నాం కదా. ఇంట్లోకి ఎవరన్నా వస్తే మాకు తెలియకుండా ఉంటుందా? ఉండండి, మీకంత అనుమానంగా ఉంటే మా అమ్మాయిని పిలిచి అడుగుతాను. హారికా, హారికా, అమ్మ హారిక, హారిక, బాత్రూంలో ఉన్నానమ్మా. సరేనమ్మా. ఎందుకైనా మంచిది, నేను లోపలికెళ్ళి చూసొస్తాను. ఏంటత్తయ్యా, హారికని పిలుస్తున్నట్టున్నారు? ఏదైనా పనుంటే నాకు చెప్పండి, నేను చేస్తాను. ఏం లేదు బాబు, ఎవరో ఒక దొంగ ఇంట్లో దూరాడట. ఒక పెద్ద మనిషి వాడిని వెతుక్కుంటూ మనింటికొచ్చాడు. మనింటికి ఎవరన్నా రావడం నువ్వు చూసావా? అబ్బే లేదత్తయ్యా, మన ఇంటికి ఎవరు వచ్చారు? ఎవరు రాలేదే. సరే బాబు. లోపల కూడా ఎవరూ లేరండి. మా అల్లుడు గారిని కూడా అడిగాను, ఇటువైపు ఎవరూ రాలేదని చెప్పారు. బహుశా మా కాంపౌండ్లోకి ఎంటర్ అవడం మీరు చూసుంటారు. ఆ దొంగ వెధవ లోపలికి రాకుండా కాంపౌండ్ దాటి ఎటూ వెళ్ళిపోయింటాడు. అవును, వాడి కోసం ఇంతగా వెతుకుతున్నారు. అతనేమైనా దొంగిలించాడా? అవునమ్మా, మా అమ్మాయి జీవితాన్ని దొంగిలించాడు. మా జీవితాల్లో సంతోషాన్ని కూడా దొంగిలించాడు. వాడిని ఊరికి నేను వదిలిపెట్టానమ్మా. వస్తానమ్మా. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి. అయ్యయ్యో పర్వాలేదండి, కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను. ఇప్పుడు వద్దమ్మా, ఇంకోసారి వచ్చినప్పుడు తీసుకుంటాను. కారు ఇక్కడే ఉండాలి, ఏమైపోయింది? నన్ను మిస్లీడ్ చేశాడనమాట. నా నుండి తప్పించుకోవటానికి కారు ఇక్కడ పార్క్ చేసి లోనికి వెళ్ళి మళ్ళీ గోడ దూకి బయటకు వచ్చి కారు తీసుకువెళ్ళిపోయాడనమాట.
రాస్కెల్ దొరికినట్టే దొరికి తప్పించుకున్నాడు. డాక్టర్ గారింట్లోకి వెళ్ళటం నేను కళ్ళారా చూశాను. లోపలికి వెళ్ళిన మనిషి అసలు ఏమైనట్లు? అంతా విచిత్రంగా ఉందే. ఏమిటండి మీలో మీరు మాట్లాడుకుంటున్నారు? ఏం జరిగింది? జీవన్ మళ్ళీ తప్పించుకున్నాడు. వాడు దొరికుంటే మన గాయత్రి ఎక్కడుందో తెలుసుండేది. ఎక్కడ చూసారండి వాణ్ణి? అయినా మిమ్మల్ని చూసి తప్పించుకు తిరుగుతున్నాడంటే గాయత్రి ఏ పరిస్థితిలోనుందని భయంగా ఉందండి. ఫాలో అవ్వాల్సింది కదా. ఫాలో అయ్యాను బోనా, కానీ ఎలా తప్పించుకున్నాడో నాకు ఇప్పటికీ అర్థం కావటం లేదు. నేను చూస్తుండగానే డాక్టర్ చిరంజీవి గారింట్లోకి వెళ్ళాడు. వాడి వెనకాలే నేను వెళ్ళాను, కానీ లోపలికి వెళ్ళేసరికి కనిపించలేదు బోనా. అంత మాయలా ఉంది. మాయ కాదండి, అంతా మీ భ్రమ. లేకపోతే ఎవరిని చూసి ఎవరనుకున్నారో ఏమో. ఇంట్లో దున్నవాడు అప్పటికప్పుడు ఎలా మాయమవుతాడు? ఈ మధ్య జరుగుతున్న పరిస్థితుల వల్ల మీరేవేవో ఊహించుకుంటున్నారు. అసలే ఈరోజు అక్క బావ సంవత్సరికం. గాయత్రిని గుర్తు చేసుకొని ఎవరినో చూసి జీవనని పొరపడుంటారు. పాపం ఆ పెద్ద మనిషిని చూస్తే చాలా జాలేస్తోందమ్మా. ఆయన్ని అంత బాధ పెట్టిన వాడెవడో కాని బాగుపడ్డు సర్వనాశనం అయిపోతాడు. మా మావ నన్ను వెతుక్కుంటూ రావడం కాదు కానీ ఈవిడి గారి తిట్లు తినలేక చస్తున్నాను. చూస్తుంటే వాళ్ళమ్మాయి జీవితం నాశనం చేసినట్టున్నాడు. ఆడపిల్ల జీవితంతో ఆడుకునేవాడు చివరికి అడుక్కు తినడానికి కూడా పనికి రాకుండా అయిపోతాడు. ఏంటి, ఎవరికో దండకం మొదలుపెట్టినట్టున్నావు? ఏం జరిగిందేమిటి? ఎవడో జీవనని ఒక దొంగ వెధవ గురించిలండి. అన్నట్టు మీకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఈరోజు మీ ఫ్రెండ్ రాజేంద్ర వచ్చారండి. రాజేంద్ర వచ్చాడా? ఎందుకు? ఎవడో జీవన్ అని దొంగ వెధవంట. వాడు మన ఇంట్లోకి రావడం ఆయన చూశారంట. వాణ్ణి వెతుక్కుంటూ మన ఇంటికొచ్చారు. ఇంట్లో నేను, అమ్మాయి, అల్లుడు అందరం ఉన్నామండి. అందరం ఉండగా ఇంట్లోకి ఇంకెవరొస్తారు చెప్పండి? అవును, అతను మీ ఫ్రెండ్ కదా, అతని విషయాలు మీకు తెలిసే ఉంటాయి. ఇంతకీ ఈ జీవన్ ఎవరండి? వాళ్ళమ్మాయి జీవితం పాడు చేసినట్టు మాట్లాడుతున్నారు. ఒక్క వాళ్ళ అమ్మాయి జీవితాన్నేంటి, అవకాశం దొరికితే పచ్చగా ఉండే ఏ జీవితాన్నైనా పాడు చేసేంత నికృష్టుడు వాడు. డాక్టర్ మామ, ఛాన్స్ దొరికింది కదా అని తెగ దిట్టుకెళ్ళిపోతున్నావు. టైం నీది, ఏం చేస్తాం? కానీ రాజేంద్ర అంత ఖచ్చితంగా చెప్తున్నాడంటే ఆ జీవన్ గాడు తప్పకుండా మనింట్లోనే దూరుండాలి. లేదండి, ఇంట్లో ఇంతమంది ఉంటే అందరి కళ్ళు కప్పి ఎలా వస్తాడు? కావాలంటే అల్లుడు గారిని అడగండి. ఏం బాబు, ఎవరైనా వచ్చారా? లేదత్తయ్యా, నేను ఇంట్లోనే ఉన్నాను, ఎవరూ రాలేదు. ఆ జీవన్ ఎవరో ఏంటో. ఓ, జీవన్ ఎవరో ఏంటో నీకు తెలియదు కదా బాబు. ఒకసారి అద్దంలో చూసుండాల్సింది. జీవన్ ఎవరో తెలిసుండేది. జీవన్ ఎవరో ఏంటో నీకు తెలియదు కదా బాబు. ఒకసారి అద్దంలో చూసుండాల్సింది. జీవన్ ఎవరో తెలిసుండేది.
అదే ఇంట్లోకి దూరిన జీవన్ అద్దం వెనుక దాక్కుని ఉండొచ్చు కదా, అప్పుడు చూసుంటే దొరుకుండేవాడు కదా అంటున్నాను అంతే. మీరు మరీను అసలు వాడు ఇంట్లోకే రాలేదంటే మళ్ళీ అద్దం వెనకాల బీరువా వెనకాల అంటారేంటి? ఏమోనమ్మా, నాకు కూడా నాన్న చెప్పింది నిజమేనేమో అనిపిస్తోంది. మనం ఎవ్వరం చూడకుండా లోపలికి దూరి గుంట నక్కలా ఏదో ఒక మూల నక్కేసుండొచ్చు కదా. కరెక్టేనమ్మా, నువ్వే చూసి ఏ రోకలి బండతోనో తల పగలగొట్టుండాల్సింది. సర్లేండి, ఆ వెధవ గురించి మన ఇంట్లో ఎందుకు డిస్కషన్? అమ్మాయి, అల్లుడలా దగ్గుతుంటే చూస్తూ నిలబడతావేంటి? వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా. దగ్గాగట్లేదు, నేనే లోపలికి వెళ్ళి తాగుతాను. ఏంటే నువ్వు నీ డాక్టర్ బాబు తెగరిచ్చిపోతున్నారు? నేను గుంట నక్కలా దక్కున్నానా? మీరు రోకలతో నా తలబగల కొడతారా? కొట్టవే, కొట్టు. ఈ రోజు మీరు మా బాబాయ్కి దొరుకుంటే నిజంగా ఆ పని జరుగుండేది. మీ ప్రాణాలు తీసుండేవారు. నా ప్రాణాల సంగతి తర్వాతే. మీ బాబాయికి నేను దొరికి ఉంటే ముందు నువ్వు అమ్మ అనుకుంటున్నావే, అది బకెట్ దన్నేసుండేది. ఈసారి నుంచి ఛాన్స్ దొరికింది కదా అని ఇండైరెక్ట్గా నోటికి వచ్చినట్టు వాగావే అనుకో, మ్యాటర్ లీక్ అయిపోద్ది, మీ అమ్మ పైకి పోద్ది. ఇదిగో తాగు, జాగ్రత్త. ఏంటమ్మా, అమ్మా నాన్న గుర్తొచ్చారా? వాళ్ళు గుర్తు రాందెప్పుడు నాన్న. కాకపోతే మనసుకి బాధ కలిగినప్పుడు మరీ ఎక్కువ గుర్తొస్తారు. నా బాధంతా వాళ్ళతో చెప్పుకోవాలనిపిస్తుంది. దేని గురించమ్మా నువ్వు అంతలా బాధపడుతున్నావు? ఈరోజు జరిగిన సంఘటన వల్ల ఇప్పటికీ నాలో టెన్షన్ పోలేదు నాన్న. మన అదృష్టం బాగుండి ఆయన బాబాయ్ కంట్లో పడ్డా చేతికి చిక్కలేదు. ఒకవేళ బాబాయ్ చేతికి దొరికింటే ఇంకేమన్నా ఉందా? దొరికినా బాగుండేదమ్మా. ఎలాగూ మనం వాడిని ఏమీ చేయలేకపోతున్నాం. కనీసం మీ బాబా అయినా 4 తగిలించి ఉండేవాడు. కానీ అతను నిజం బయట పెట్టుండేవాడు కదా నాన్న. అమ్మకి నేను కూతుర్ని కాదన్న విషయం మాత్రమే కాదు, బాబాయ్కి నేను ఇక్కడున్న విషయం కూడా తెలిసిపోతుంది. ఇప్పుడు ఆ జీవన్ అంత తొందరగా నిజాన్ని బయట పెట్టాడమ్మా. మాధవి వాళ్ళ దగ్గర నుంచి మీ పెళ్లికి సంబంధించిన ఆధారాలన్నీ తీసుకుంది. పైగా వాడికి మొన్న మీ పెళ్లి రోజు మాధవ్ ఇచ్చిన డోస్కి ఇప్పుడు మాధవ్ అంటే వాడి కొంచెం భయం కూడా పట్టుకుంది. నిజానికి ఇప్పటికిప్పుడే వాడిని మెడపెట్టుకొని బయటికి గెంటేయొచ్చు. కానీ అమ్మ దృష్టిలో వాడిప్పుడు ఇంటి అల్లుడమ్మా. పైగా వాడిని గొడవ పెట్టుకొని బయటికి పంపించేస్తే మళ్ళీ వాడు కొత్త ప్లాన్తో రావచ్చు. అలా జరగకుండా ఉండాలంటే వాడు మళ్ళీ మన ఇంటి వైపు చూడకుండా శాశ్వతంగా బయటికి పంపించే ప్లాన్ వెయ్యాలమ్మా.